48 సైజ్ 4 టక్స్ విత్ బెల్ట్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 51, వేస్ట్ వచ్చేసి 42 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగ ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ డౌన్కి ఒక లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 16 ఇంచెస్, సో 1 ఇంచ్ యాడ్ చేసి 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ కూడా 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తామండి. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి 46 నుంచి 50 సైజ్ వరకు షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ తీసుకుంటామండి. సో ఇక్కడ నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటాము. ఇది వచ్చేసి 3 ఇంచెస్, ఇది వచ్చేసి 4.5 ఇంచెస్. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటామండి. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన షోల్డర్ 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసి 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 1 ఇంచ్, ఇది వచ్చేసి 7.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12 ఇంచెస్. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 12.5 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 12.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 12.5 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12 ఇంచెస్. దానికి 1/2 ఇంచెస్ తీసేస్తే మనకి 11.5 ఇంచీలు వస్తుంది. ఇది 11.5 ఇంచీలు ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. ఇది వచ్చేసి 11.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. ఈ వేస్ట్ వచ్చేసి మనకి 42 ఇంచెస్ ఉంది, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచీలు. ఇక్కడ 11.5 ఇంచీలు మార్క్ చేస్తాము. వన్ ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది వచ్చేసి మనకి 11.5 ఇంచీలు ఉంది. మిడ్ పాయింట్ వచ్చేసి పావు తక్కువ 6 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5.5 ఇంచెస్, ఇది వచ్చేసి మనకి 10.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేస్తామండి. ఇది వచ్చేసి 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాము. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. కింద ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లోనే ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి. అండ్ ఇక్కడ ఒక కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ చిన్న కర్వ్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. షోల్డర్ దగ్గర స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇది కట్ చేసేస్తామండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ కట్ చేయట్లేదు, నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి జస్ట్ నెక్ అనేది డ్రా చేసి వదిలేసాము. అండ్ ఫైనల్గా మన బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఒక వైట్ షీట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగా ఒక లైన్ డ్రా చేస్తాము.
ఇది వచ్చేసి 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లా ట్రేస్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి 2.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా జస్ట్ కర్వ్ షేప్ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అండ్ కింద నెక్ వైడ్ వచ్చేసి 3 నుంచి 3.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామంటే నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలండి. అది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12 ఇంచెస్ వస్తుంది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తాము. సో అది మనకి 13.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ 13.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి డాట్ 2 అంటే ఫుల్ బ్రెస్ట్ అనమాట. మనకి డాట్ 1లోని 13.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ జనరల్గా అయితే 3 ఇంచెస్ యాడ్ చేసేస్తాము. కాకపోతే అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే 51 నుంచి 48 తీసేసి ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేస్తాను. ఈ 13.5 ఇంచీలు ప్లస్ 3 ఇంచీలు ప్లస్ 1/2 ఇంచ్ మొత్తం కలిపి మనకి 17 ఇంచీలు వస్తుంది. ఇక్కడ ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి 17 ఇంచీలు. జనరల్గా అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి డిఫరెన్స్ 2 ఇంచీలు ఉందనుకోండి 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఇట్లాగా అప్పర్ బ్రెస్ట్ నుంచి లోవర్ బ్రెస్ట్ తీసేసి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, అందులో 10వ తీసుకుంటే మనకి 4.8 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 5.3 ఇంచెస్. మనం ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ ఏదైతే డ్రా చేస్తామో అది వదిలేసి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 5.3 ఇంచెస్. అట్లాగే బ్రెస్ట్ పాయింట్ దగ్గర 5.3 ఇంచెస్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 8 ఇంచెస్ ఉంది. దీనికి సగానికైనా మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడి నుంచి కిందికి 1 ఇంచ్ దగ్గరైనా మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఇటు నుంచి అయినా టక్స్ మార్క్ చేయొచ్చండి. నేను సగానికి మార్క్ చేస్తున్నాను 4 ఇంచెస్ దగ్గర. అండ్ ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచీలు తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లోవర్ బ్రెస్ట్ 51 ఇంచెస్ ఉంది కదా, అది మార్క్ చేస్తామండి. లోవర్ బ్రెస్ట్ అనేది 51 ఇంచెస్ అయితే డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 3/4 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 13.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ మనం 13.5 ఇంచీలు మార్క్ చేయాలి. మార్క్ చేయడానికి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఇక్కడ మనం ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ వదిలేసి 13.5 ఇంచీలు మార్క్ చేసుకుంటాం. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అండ్ టక్స్ మార్క్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేస్తాము.
అట్లాగే ఇక్కడ ఒక లైన్ మార్క్ చేస్తాను. అండ్ అటు పావించి ఇటు పావించి టక్స్ పట్టడానికి ఇట్లా మార్క్ చేస్తామండి. ఇక్కడ కూడా అటు పావించి ఇటు పావించి మార్క్ చేసుకుంటాము. అట్లాగే ఇక్కడ కూడా అటు పావించి ఇటు పావించి టక్స్ పట్టడానికి మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఈ 48 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. అట్లాగే ఇక్కడ షోల్డర్ అనేది జస్ట్ మార్క్ చేసి వదిలేసాము, కట్ చేయలేదు. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకుంటాము, అందుకని జస్ట్ మార్క్ చేసి వదిలేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇది షేప్ బెల్ట్ అండి. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు, ఇక్కడ జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. ఈ షేప్ బెల్ట్ అనేది కాస్త పెద్దదే తీసుకుంటామండి. ఫైనల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ తీసుకుంటామండి షేప్ బెల్ట్. ఇవి వచ్చేసి 48 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ అండి. మనకి బాడీ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 11.5 ఇంచీలు వచ్చింది కదా, సో అట్లాగే మనకి హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 11.5 ఇంచీలు రావాలి. ఇది ఒకసారి చెక్ చేద్దాము. సో ఇది 11.5 ఇంచెస్ వచ్చింది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్ అనేది హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.